హే బ్రాండ్ బిల్డర్స్, 1 lakh crore మార్కెట్ వాల్యూ ఉన్న ఒక కంపెనీ కేవలం 1% మార్కెటింగ్ బడ్జెట్ స్పెండ్ చేసి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ది కంపెనీస్ అమూల్, ద టేస్ట్ ఆఫ్ ఇండియా. ఎగురుతాడు ఆడుతాడు ఊగుతాడు ఎగురుతాడు పరిగెత్తుతాడు అప్పుడెప్పుడు పరిగెత్తిస్తాడు ముందు ముందుకి సాగుతోంది ఇండియా అమూల్ పాలని తాగుతోంది ఇండియా. ఈ పేరు చెప్పగానే చాలా మందికి ఈ జింగిల్ మైండ్ లోకి వచ్చే ఉంటుంది. అలాగే అమూల్ గర్ల్ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ అమూల్ గర్ల్ ని మనం రోజు హోర్డింగ్స్ లో చూస్తూనే ఉంటాం. ఈ మస్కెట్ ని 1966 లో డిజైన్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయిన క్యాంపెయిన్ ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ క్యాంపెయిన్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. అమూల్ కి ఇండియా మొత్తం మీద కేవలం 100 హోర్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. వాటితోనే ఈ క్యాంపెయిన్ ఇన్ ఇయర్స్ రన్ చేశారు. అమూల్ హోర్డింగ్స్ చూసి వాట్ ఈస్ ద ప్రెసెంట్ మూడ్ ఆఫ్ ఇండియా అని చెప్పేయచ్చు. క్రికెట్, ఎంటర్టైన్మెంట్, జియో పాలిటిక్స్, వాళ్ళు ప్రతిదాన్ని మోస్ట్ ఫన్ అండ్ హ్యూమరస్ వేలో, అది కూడా సింగిల్ లైన్స్ లో ప్రెజెంట్ చేస్తారు. అమూల్ రోజు టాపికల్ యాడ్స్ క్రియేట్ చేసి వాళ్ళ కస్టమర్స్ తో కన్వర్జేషన్ బిల్డ్ చేస్తూనే ఉంటుంది. ఈ లెగసీ బ్రాండ్ క్రియేట్ చేసిన డాక్టర్ వర్గీస్ కురియన్ గారికి ఫస్ట్ టైం ఏజెన్సీ పిచ్ చేసినప్పుడు హోర్డింగ్స్ తో పాటు యాడ్ ఫిల్మ్స్ అండ్ మల్టిపుల్ క్రియేటివ్స్ కూడా పిచ్ చేశారు. కానీ ఆయన 100% బడ్జెట్ ని హోర్డింగ్స్ లోనే పెట్టండి అని చెప్పారు. అందరూ కొంచెం కంగారు పడ్డారు. ఎందుకంటే హోర్డింగ్స్ అనేవి ప్రైమరీ అవేర్నెస్ ఛానల్స్ కాదు, అవి రీకాల్ వాల్యూ క్రియేట్ చేయడం కోసం ఉండే ఛానల్స్ మాత్రం. అలాగే ఆ ఏజెన్సీతో మీరు ఏం క్రియేట్ చేస్తున్నారో నాకు చూపించాల్సిన అవసరం లేదు, నేను డైరెక్ట్ హోర్డింగ్స్ మీద చూస్తానని చెప్పారు. నాకు తెలిసి అంత గట్స్ ఏ బిజినెస్ పీపుల్ కి ఉండవేమో. ఈ క్యాంపెయిన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్ని క్రియేటివ్ డెసిషన్స్ గట్స్ తోనే తీసుకోవాలి. వన్స్ అది వర్కౌట్ అయితే లైఫ్ టైం డబల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంతకీ మీరు అమూల్ హోర్డింగ్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చూస్తే ఏ ఏరియాలో చూసారో కామెంట్ చేయండి.